21వ అధ్యాయము. ఈ జీవుడు పరిమితుడా అపరిమితుడా? శ్రీ వశిష్ఠ మహర్షి. నాయన రామచంద్ర, ఇప్పటి వరకు మనం విచారించిన దానిని అనుసరించి అహంభావము గాని, దానిని ఆశ్రయించి ఉన్న జగత్తు మొదలైన దృశ్య సమూహములు గాని లేవు అని తేల్చున్నది కదా. ఇదంతా జన్మరహితమై ఉండుటచే లేవు అన్నది యుక్తియుక్తమే అవుతుంది. బ్రహ్మము ఒక్కటే సత్పదార్థము, ఇక ఇతరమైనదేది ఎక్కడా లేదు. ఇప్పుడు పరమాకాశము, స్థూల సూక్ష్మ దేహములు, ఈ దృశ్యము గురించి కొంత వివరిస్తాను. నిశ్చలమగు సముద్ర జలము తన జలత్వము త్యజించకుండానే చంచలమగు కెరటములుగా మారినది కదా. పరమాకాశమే తన ఆకాశ రూపమును త్యజించకుండానే జీవరూపమున ప్రకాశమును పొందుచున్నది. సంకల్పమే రూపముగా గల చిత్ వృత్తి ఈ అసంఖ్యాకములగు జీవరూపములను దాల్చుచున్నది. జీవత్వమునకు నాంది అయిన ప్రథమ జీవి విరాట్టు ప్రజాపతి అయి ఉన్న ఆ బ్రహ్మదేవుని చిత్ స్వరూప ఆకాశ దేహమునే మనం అతివాహికము లేదా సూక్ష్మదేహత్వము అని పిలుస్తున్నాం. ఇక ఈ దృశ్యము విషయానికి వస్తే ఇదంతా కలలో కనపడే కొండలాగా భాసిస్తోంది. ఇది ఏ చిత్రకారులో ఏకాగ్ర చిత్తమునందు కల్పించిన సేవాదళము అను పంచరంగుల చిత్రం వంటిది. ఒక చిత్రకారుడు ఒక గొప్ప చిత్రమునకు రూపకల్పన చేశాడనుకోండి, ఆ చిత్రము యొక్క ప్రావీణ్యత అతని చిత్తమునందే అన్ని వేళలా దాగి ఉన్నది కదా. ఈ జగత్తు ఒక స్తంభములో చెక్కబడిన శిల్ప దృశ్యము వంటిది. విరాట్ పురుషుడు లేక ప్రజాపతి లేక బ్రహ్మదేవుడు లేక సమిష్టి సృష్టి అని పిలువబడుచున్నవాడు ఆ స్తంభమున గల శిల వంటివాడు. ఆది ప్రజాపతి అయిన ఆ బ్రహ్మదేవునికి సామాన్య జీవునికి ఉన్నట్లు సహకారికమైన ఉత్పాదక కారణం అంటూ ఏదీ లేదు. ఎట్లు అంటావా? జీవుడు ఈ ఇంద్రియానుభవములను పొందెదనుగాక, వీరితో కలిసి జీవించెదనుగాక, ఇట్టి ఆసక్తిపూర్వకమైన సంకల్పములచే అనేక శరీరములను పొందుచున్నాడు. మరి ప్రజాపతియో అట్లు కాదు. అతడు స్వయముగానే పరమాకాశమున తనను తాను ప్రకటించుకుంటున్నాడు. ఇతఃపూర్వపు ప్రజాపతులు మహాప్రళయ సమయమున ముక్తులైనారు. ముక్తులైన వారికి పూర్వపు కర్మలు సంస్కారములు ఉండవు కదా. కెరటాలు జలంలో లేచి లయిస్తున్నట్లు బ్రహ్మమునందు బ్రహ్మలు వారి వారి సృష్టులతో సహా లేవటం లయించడం జరుగుతోంది. అప్పుడు శ్రీరాముడు ఇట్లా ప్రశ్నిస్తున్నాడు, అనగా ఆ ఆది ప్రజాపతియే దృశ్యములో ఎదురుగా ప్రాప్తిస్తున్న ఈ వస్తువులుగా అగుచున్నాడా స్వామి? శ్రీ వశిష్ఠ మహర్షి. ఈ జగత్ పదార్థములు అద్దంలోని ప్రతిబింబములాగా జీవుని చిత్తమునందు ప్రతిబింబిస్తున్నాయి. చిత్తమే శరీరముగా గల ప్రజాపతి స్వతంత్ర సత్తశూన్యుడు అని చెప్పబడుచున్నాడు. దృశ్యమునకు అతీతమైన ఆత్మయే అతనికి ఆధారము. అతడు దృశ్యము గాని దర్శనము గాని ద్రష్ట గాని స్వతహాగా కాకపోయినప్పటికీ అన్నీ తానే ఆగుచున్నాడు. దీపం నుండి మరొక దీపం వెలిగించబడినట్లు ఆ ఆది ప్రజాపతి నుండే ఈ దృశ్య సమూహములన్నీ ఉత్పన్నమవుతున్నాయి. ఒక సంకల్పములో మరింకెన్నో సంకల్పములు, ఒక స్వప్నంలో మరికొన్ని దుస్వప్నములు కలుగుచున్నట్లు ఆ ఆది ప్రజాపతి యొక్క సమష్టి సృష్టి అను స్వప్నంలో అనేక జీవులు అను అసంఖ్యాక స్వప్నములు ఉంటున్నాయి. చెట్టు నుండి కొమ్మలు, ఆ కొమ్మల నుండి అనేక ఆకులు ఉత్పన్నమగుచున్నట్లు సమష్టి సృష్టి స్వరూపుని స్వప్నమునందు అనేక వ్యష్టి అల్ప సమష్టి సృష్టులు బయలువెడలుచున్నాయి. అతని స్పందము వలననే ఈ జీవుడు ఉత్పన్నమగుచున్నాడు. మట్టితో అనేక బొమ్మలు తయారు అయినప్పుడు ఆ మట్టికి బొమ్మలకు అభేదమే సిద్ధిస్తోంది కదా. బాహ్యమైన సహకారి కారణము లేనప్పుడు కార్యకారణములు అభిన్నమే కదా. అదే రీతిగా ఈ సృష్టికి పరమాత్మకు భేదం లేదు. ఎవని యందు ఈ పృథివీ మొదలైన అలీకమైన వస్తువులన్నీ కనబడుచున్నాయో, అనగా జలమునందలి ప్రతిబింబం వంటి ఈ దృశ్య వస్తువులు కనబడుచున్నాయో, అతడే
జీవాకాశ స్వరూపుడగు ఆది బ్రహ్మ. అతడే ఈ విరాట్ ఆత్మ, విస్తార పదార్థ సృష్టి స్వరూపము అని వేదజ్ఞులు చెప్పుచున్నారు. ఈ కనబడే వస్తుజాలం ఇట్లు ఇంద్రియముల అనుభవంగా ప్రాప్తిస్తున్నాయి. ఆ ఇంద్రియములు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములను తన్మాత్రలతో ఉన్నాయి. ఆ తన్మాత్రలు చిత్తాకాశంలో ఉన్నాయి. చిత్తాకాశం జీవాకాశంలో ఉంది. శుద్ధ చిత్ యొక్క ప్రథమ ప్రకటన ఆ జీవాకాశమే. ఆ జీవాకాశమే ఈ విరాట్ ఆత్మ, విస్తార పదార్థ సృష్టి స్వరూపము అని వేదజ్ఞులు చెప్పుచున్నారు. అప్పుడు శ్రీరాముడు, భగవంతుడవగు ఓ వశిష్ఠ మహర్షి, మీరు చెప్పినదంతా విన్న తర్వాత ఇప్పుడు నాకు కొన్ని సందేహాలు కలుగుచున్నాయి. జీవుడు పరిమితుడా, అపరిమితుడా? జీవులు అనేకులు ఉన్నారా, ఒక్కడే ఉన్నాడా? ఒకవేళ అనేకులు ఉంటే వారందరూ కూడా అనంత స్వరూపులేనా? వారందరూ అచలము అనగా కొండవలే మార్పు చేర్పులు లేకుండానే ఉంటున్నారా? అసలు ఈ జీవులందరూ ఎక్కడి నుండి వెలువడుచున్నారు? విచిత్రం చూచారా? మేఘం నుండి జలధారలు పడుచున్నట్లు సముద్రం నుండి అనంత సంఖ్యలో జల కణములు వెలువడుచున్నట్లు అగ్ని నుండి రవ్వల వలె ఈ జీవులందరూ అసంఖ్యాకంగా ఎటు నుండో వెలువడుచున్నారు, ఉంటున్నారు. వీరందరూ బయలుదేరినది ఇందులోంచి ఎక్కడికి వెలుచున్నారు? అందుకు శ్రీ వశిష్ఠ మహర్షి, రామా, నీ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పమన్నావా? విను. జీవుడు అనబడవాడు ఒక్కడూ లేడు. ఇక చాలామంది జీవులు అనే మాట ఎక్కడున్నది? నీ ప్రశ్న కుందేటికి కొమ్ములు ఎందుకు కనబడుచున్నాయి అన్నట్లున్నది. జీవుడు లేడు, జీవరాశి లేదు, పర్వతము వలె జీవపిండము కూడా లేదు. నీకు కనబడుచున్న జీవుడు అనబడుచున్నదంతా ప్రతిభాస లేక ప్రతిబింబము వంటిదే కాని వాస్తవము కాదు. శుద్ధము, సర్వగతము, అంతయు ఆక్రమించి ప్రసరించి ఉన్నది పవిత్రము అగు బ్రహ్మము కాక మరొక వస్తువే లేదు. ఆ బ్రహ్మము సర్వశక్తిమంతము. అందుచేత ఈ కల్పనా కౌశలమంతా దానియందే ఉపస్థితమై ఉన్నది. ఆ చైతన్యమునందు సంకల్ప వృత్తులు ప్రతిబింబించి తద్వారా ప్రతిబింబ మాత్రములైనట్టి ఈ సాకార నిరాకారములకు పదార్థములుగా ఆవిర్భవిస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ బ్రహ్మద్రష్టలకు బ్రహ్మమునందు బ్రహ్మముగా కనిపిస్తున్నాయి. విత్తు అనగా అబ్సల్యూట్ నోయింగ్. విత్తు అను లత చైతన్యము అను సంసర్గముచే నీవు, నేను, పదార్థములు, అంతరంగ విషయములు అను రూపము గల పూలు కాయలుగా వికసిస్తోంది. కనుక ఈ కల్పనా వృత్తుల ప్రకాశమంతా పూలు కాయలతో కూడిన లతగా పోల్చబడినది. దీనిని గాంచున్నది కూడా బ్రహ్మమే. జీవుడు, బుద్ధి, స్పందము, మనస్సు, ద్వైతభావము బ్రహ్మసత్త. ఇవే జ్ఞానగమ్యములుగుచున్నాయి. అయితే వీటిలో ఏ ఒక్కదానికి స్వకీయమైన సత్తా అనగా ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ లేదు. స్వకీయమైన సత్తా ఈ జీవుడికి కానీ, బుద్ధికి కానీ, స్పందం కానీ, మనస్సుకు కానీ, ద్వైతభావానికి కానీ వీటి వేటికి లేవు. ఏకమాత్ర బ్రహ్మమునకు మాత్రమే అస్తిత్వం ఉన్నది. మిగతా వాటన్నిటికీ బ్రహ్మము వలననే అస్తిత్వం ఏర్పడుతోంది. ఆ బ్రహ్మసత్తను తత్వపూర్వకంగా తెలుసుకోకపోవటం చేతనే అది వేరైన సత్త వలె ప్రతిభాసమవుతోంది. తత్వతః గ్రహించిన తరువాత అది కాకుండా మరొకటేది అగుపించదు. బ్రహ్మసత్తను అజ్ఞానము ఆవరించి ఉన్నది. అయితే భయపడవలసినదేమీ లేదు. ఎందుకంటే అట్టి అజ్ఞానమును ఆత్మజ్ఞానం అనతి కాలంలోనే వినాశనమనర్చుచున్నది. ఒక చమత్కారం ఏమిటంటే, అజ్ఞానం ఎట్టిది, ఎందుకు సంభవిస్తోంది అనే విషయమై ఏమీ చెప్పలేం. దీపపు వెలుతురు వలన చీకటి నశిస్తుంది అనే విషయం మనందరికీ తెలుసు. కానీ చీకటి అనగా ఏమో ఏమి చెప్పగలం? వెలుతురు లేకపోవటమే చీకటి అని మాత్రం ఒక మాట అనగలం. అదేవిధంగా జ్ఞానము ఉదయించినప్పుడు అజ్ఞానము నశించుచున్నది అని మనం తప్పకుండా చెప్పగలం. కానీ ఈ అజ్ఞానం ఇట్టిది, ఇక్కడి నుండి వచ్చింది, ఇక్కడ ఉన్నది అని మాత్రం నిర్వచించలేము. మేము బోధించినప్పుడు అజ్ఞానము తొలగే ఉపాయములేమిటో చెప్పుచున్నాం. అజ్ఞానము ఎందుకు ప్రాప్తించిందో అది అనిర్వచనీయమే సుమా. పరిశుద్ధ తత్వమగు ఆత్మ మనన కారణంగా జగత్తును పొందుతోంది అని చెప్పుచున్నాం. అట్టి బాహ్య ప్రియత్వముతో కూడిన మననము ఎందుకు ప్రాప్తిస్తోంది అది మేము చెప్పజాలకపోతున్నాం. వాస్తవానికి అది అనిర్వచనీయము. నిజానికి మనకు ఆ విషయం అనవసరం కూడా. వ్యాధి ఏమిటో, దానికి చికిత్స ఏమిటో తెలిసిన తర్వాత ఇతనికి వ్యాధి ఎందుకొచ్చింది,
ఎప్పుడు ఎట్లా ప్రారంభమైంది అన్నది అప్రస్తుతమేనని మా అభిప్రాయం. ఒక వైద్యుడు సుదీర్ఘకాలం వెచ్చించి వాటికి సమాధానాలు వెతకపోవడం కాలము వృధా చేయటమే కదా. వైద్యం చేయటానికి ఉపక్రమించడమే తక్షణ కర్తవ్యం కదా. ఇప్పుడు మేము ప్రతిపాదించినది బ్రహ్మమే ఈ జీవుడు అయి ఉన్నది అని కదా. కనుక నీవు నీ ప్రశ్నలలో తరచి చెప్పుచున్న జీవుడు అనువాడు బ్రహ్మమే. అట్టి బ్రహ్మము సర్వశక్తిమంతము, అఖండము, అపరిచ్ఛిన్నము, అనాది, అనంతము, సత్యము, చైతన్య రూపము అయి ఉన్నది. ఈ లక్షణములన్నీ జీవుని యొక్క వాస్తవ స్వరూపం యొక్క స్వభావమే అయి ఉన్నది. బ్రహ్మము అన్నది ఎక్కడో లేదు, ఎప్పటికో లభించినది కాదు. ఓ మహాబుద్ధిశాలి రామచంద్ర, ఈ జీవుని వాస్తవ స్వరూపమే బ్రహ్మము సుమా. దాని యందు భేద కల్పనలు లేవు. ఈ కనబడుచున్న జగత్ కౌశలమంతా కూడా అపరోక్షానుభూతి సమయమునందు బ్రహ్మమునందే పర్యవసించుచున్నది అని గ్రహించదవుగాక. అప్పుడు శ్రీరాముడు, స్వామి, మీరు చెప్పేదంతా బాగానే ఉన్నది, ఒప్పుకుంటున్నాను కూడా. కాని జీవ సమష్టియే మహాజీవుడు అంటున్నట్లు నాకు అవగతమవుతోంది. మరి ఈ వ్యష్టి జీవుడెవడు? ఇతడు సమిష్టి జీవుని అంగము వంటివాడా? ఒకవేళ అది నిజమైతే ఒక జీవుని యందు ఒక ఇచ్ఛ అన్ని జీవుల్లోనూ పుట్టాలి కదా. అలా జరుగుతోందా? లేదే. జీవులకు పరస్పర భేదమేది లేదని మీ అభిప్రాయమా? అట్లయితే ఈ వేరువేరు అభిప్రాయములు, జ్ఞానములు, సంకల్పములు మాట ఏమిటి? శ్రీ వశిష్ఠ మహర్షి, మంచి ప్రశ్నే వేశావు, చెప్తాను నేను. బ్రహ్మమే సమష్టి జీవరూపమును గ్రహించి అటు తర్వాత వ్యష్టి రూపమును కూడా దాల్చుచున్నదని నేను ఇంతవరకు చెప్పిన దాన్ని బట్టి గ్రహించే ఉంటావు కదా. ఆ సర్వశక్తిమంతుడు మహాజీవి అగు అఖండ బ్రహ్మమునందే ఈ జగత్ వ్యవస్థ అంతా ఇచ్ఛారూపమున ఉంటోంది. అతడు నిరంతరం దేనిని కోరుచూ ఉంటాడో అయ్యది సత్వరము ఫలిస్తూ ఉంటుంది. సత్య సంకల్పము అనగా ఇది సత్యమై ఉన్నది అను సంకల్పము కూడా అతని ఇచ్ఛకు లోబడియే ఉంటుంది. అనగా ఆ బ్రహ్మము ఏది ఎట్లు సత్యమని భావిస్తే అది అట్లే ప్రాప్తించుచున్నది. అతని యందు ఇంతకు ముందే నేను వ్యష్టి జీవత్వము అను అనుభవమును పొందెదను గాక అనునట్టి భావబీజము ఉండి ఉంటోంది. ఈ విధంగా సమష్టి జీవుడు వ్యష్టి అగుట కూడా ఆ బ్రహ్మము యొక్క ఇచ్ఛాలీలయే. అతడు తన అంశలగు జీవన సమూహములను ఇది ఇట్లు అగును అని సంకల్పించి కల్పించుచున్నాడు. ద్విత్వము అనగా ద సెకండ్ వన్. ద్విత్వము అన్నది ఏకత్వము నుండే వస్తోంది కదా. లౌకిక వ్యవహారం దృష్ట్యా ఏ కార్యము ఎట్లు చేయాలో సంకల్పించుటయే కాకుండా తత్ అనుకూలంగా అవలంబిస్తేనే ఆయా కార్యములు సిద్ధిస్తాయి కదా. కాని సమష్టి జీవి విషయం అట్లు కాదు. అతడు సంకల్పించినంత మాత్రం చేతనే క్షణంలో కార్యము సిద్ధించుచున్నది. వ్యష్టి జీవి ఆయా కర్మలు నిర్వర్తించడం ద్వారా ప్రయత్నించినప్పుడు మాత్రమే ఏదైనా పొందుచున్నాడు. ఈ వ్యష్టి సమష్టి జీవులకు సంకల్పించి ప్రయత్నించి పొందటం మరియు సంకల్పించినంత మాత్రం చేత పొందటం అనునట్టి నియమమునకు వ్యతిరిక్తంగా ఏదీ సంభవించదు. అప్పుడు శ్రీరాముడు, మహర్షుల కార్యములు సంకల్పమాత్రంగానే ఈడేరుచున్నాయి కదా. అందుకు వశిష్ఠ మహర్షి, నిజమే, కాని అది అట్లు జరుగుట కూడా మనం సమష్టి జీవుల ఇచ్చకే ఆపాదించవలసి వస్తుంది. మహర్షుల సంకల్పము సత్యమై ప్రవర్తించుగాక అనునట్టి సమష్టి జీవుని నిర్ణయమే అట్లు వారి వర శాపాదులకు శక్తివంతం చేస్తోంది. వ్యష్టి జీవుని ఇచ్చకు కూడా కారణం సమష్టి జీవుని ఇచ్చయే. అట్టి ఇచ్చ ఫలించటానికి కూడా అదే కారణం. బ్రహ్మము నుండి ప్రధాన జీవుడు మహాజీవాత్మ, అతని నుండి కల్పనాశక్తి, అతని నుండి అనేక వ్యష్టి జీవులు, అలాగే బ్రహ్మము నుండి క్రియాక్రమమునకు సంబంధించినటువంటి ఇచ్చ, ఆ ఇచ్చయే కల్పనాశక్తి అనేక జీవుల రూపంలో ప్రకటితమవుతోంది. సమష్టి జీవి లేక ప్రధాన శక్తి యొక్క నియమమునే ఈశ్వరేచ్ఛ అని అంటున్నాం. అట్టి ఈశ్వర నియమమునకు వ్యతిరేకముగా ఏ కార్యము సిద్ధించదు. సర్వము దానిని అనుసరించే ప్రతిష్ఠితమై ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఈశ్వరేచ్ఛానుసారమే జరుగుచున్నాయి. వ్యష్టి జీవి ఇచ్చ వలన సిద్ధించేదంటూ ఏదీ లేదు. బ్రహ్మమే స్వరూపముగా గల మహాజీవి ఆద్యంతరహితుడై ఉన్నాడు. అతడే కోట్ల కొలది వ్యష్టి జీవుల సమష్టి జీవుల యొక్క స్వరూపం. అతడు కాకుండా ఇంకేదీ ఇక్కడ లేదు. బ్రహ్మదేవుడు అని మనం పిలుస్తున్నది సమష్టి జీవుని గురించేనని ఇతఃపూర్వమే చెప్పాను కదా. అయితే జీవుడు బ్రహ్మలకు చైతన్యాంశమున భేదమేమీ లేదు, కాని ఉపాధి యందు భేదమున్నది. జీవ సమష్టి అని మనం చెప్పుకుంటున్న వానికి సూక్ష్మ శరీరము అనగా సెటిల్ బాడీ, కారణ శరీరము అనగా కాజల్ బాడీ అని రెండు ఉంటాయి. ఇక వ్యష్టి జీవి విషయానికి వస్తే అతనికి సూక్ష్మ శరీరము,
కారణ శరీరములతో పాటు క్రియకు ఆశ్రయమైన స్థూల శరీరం కూడా ఉన్నది. నీవు చెప్పినట్లు వేరు వేరైన వృత్తి, ఇచ్ఛ, ఫలముల తారతమ్యము వ్యష్టి విషయంలో తారసపడటానికి కారణం ఉపాధి భేదములే సుమా. ఈ శరీరములకు సంబంధించిన హాని వృద్ధులు నావే. ఈ శరీరం నందు గల ఇంద్రియములకు అనుభవమవుచున్న ఆయా బాహ్య పదార్థముల సంస్పర్శ చేత మాత్రమే నేను ఆనందించగలను అని బ్రహ్మము ఒకానొకప్పుడు జడభావమును పొందుచున్నది. తాను చైతన్య తత్వమైనప్పటికీ ఒక జడభావమును కల్పించుకొనుచున్నది. జడ వస్తువు చేత ఏర్పడుచున్న సంసర్గము చేతనే బ్రహ్మమునకు నేను జీవుడును అనే అనుభవము, తద్వారా విస్తారమైన సంసారము వచ్చి పడుచున్నాయనే విషయం ఈ గ్రంథము చేతను, ఉపనిషత్తులు మొదలైన ఆత్మ విషయ ప్రతిపాదికముగు తదితర గ్రంథముల చేతను అనేక దృష్టాంతముల ద్వారా మరల నిర్దిష్టముగా నిరూపించబడుతోంది. ఈ సంసర్గము అనగా అటాచ్మెంట్ దూరమైనప్పుడు వ్యష్టి జీవభావము తొలగిపోయి ఆ స్థానంలో మహాజీవత్వము సిద్ధిస్తోంది. అది కూడా లయించినప్పుడు ఇక సర్వదా సమరసపూర్వకముగు సమస్వరూపమే ఏర్పడుచున్నది. ఒక జడమైన కొయ్య అగ్ని యొక్క స్పర్శచే అగ్ని కణముగా మారుచున్నది కదా. రాగి బంగారము యొక్క స్పర్శ చేత గాని ఔషధ ప్రభావం చేత గాని బంగారముగా రూపమును పొందుతోంది కదా. వ్యష్టి జీవుడు కూడా తన సమిష్టిత్వమును పొందుచున్నాడు. పరంపరాక్రమంగా ఆ సమష్టి జీవభావమును కూడా త్యజించడం జరిగినప్పుడు నేను బ్రహ్మమునే అనునట్టి బ్రహ్మభావమును పొందుచున్నాడు. అట్టి బ్రహ్మభావమును పొందువాడు నేను అఖండుడను, సర్వదా సర్వతత్వములందు నిండి ఉండి సర్వమునకు కారణమగుచు దేనికి అంటకుండా ఉండేవాడనైన నేను సర్వదా శుద్ధుడను, అనిర్వచనీయుడను, అనిర్దేశముకు సత్స్వరూపుడను అనునట్టి అనుభవము కలిగి ఉంటున్నాడు. అట్టి స్వానుభవ పూర్వకముగు అవగాహన కలిగి ఉన్నవానికి పరమాత్మతత్వముగు బ్రహ్మమునకు భేదమేమీ ఉండదు. నేను బ్రహ్మమును అని గ్రహించినవాడు బ్రహ్మమే కాక మరింకేమవుతాడు? చూచావా రామా, ఈ జీవుడు అనబడువాడే కనిష్ట జీవత్వము నుండి జ్యేష్ఠ జీవత్వము, జ్యేష్ఠ జీవత్వము నుండి జీవరాహిత్యముగు బ్రహ్మభావమును పొందుచున్నాడు. అట్లే ఇప్పుడు నీకు జీవుడు అనబడు విధంగా కనబడువాడు ఒకప్పుడు నేను బ్రహ్మమునే అను ఎరుకను త్యజించి క్రమంగా నేను వ్యష్టిని అన్నట్టి స్వల్ప జీవత్వ భావమును పొందుచున్నాడు. బ్రహ్మభావము, సమష్టి భావము, జీవభావములు ఎలా ఉంటాయో కొంతవరకు అర్థమైంది కదా. నేను బ్రహ్మమును, జీవత్వమునకు అతీతుడను, శుద్ధుడను, శాశ్వతుడను, అఖండుడను, అపరిమితుడను అన్న జ్ఞానమే బ్రహ్మభావము. నేను సమిష్టి జీవత్వమును, జ్యేష్ఠ జీవత్వమును అన్నది సమిష్టి లేక బ్రహ్మ. నేను వ్యష్టిని, కనిష్ట జీవత్వమునకు పరిమితమైన వారిని అనుభావన జీవభావన. బ్రహ్మమే బ్రహ్మభావన, సమష్టి భావన, జీవభావన కలిగి ఉంటున్నది స్వసంకల్పము చేత. ఈ వ్యష్టి జీవుడు అనగా ద ఇండివిజువల్ సౌల్. ఈ వ్యష్టి జీవుడుగా మనం చూస్తున్న ప్రతి జీవుని హృదయంలోనూ మహాకాశ స్వరూపముగు ఆత్మ జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తోంది. అట్టి ఆత్మయందే ఈ జగత్తు అసత్తు అయినప్పటికీ సత్తువలే ప్రకాశించున్నది. వాస్తవానికి ఆ విధంగా సత్తువలే ప్రకాశించటం చైతన్యం యొక్క చమత్కారమే గాని వేరేమీ కాదు. అనగా చైతన్య స్ఫూర్తియే స్వచమత్కారం చేత తనంతట తానే భవిష్యత్ నామరూపములను గ్రహించుచు ఈ రూపమే నేను, ఈ పేరు నాది, ఈ వస్తువులు వ్యక్తులు నాకు సంబంధించినవి అన్నట్టి అహంభావమును స్వీకరించుచున్నది. కాబట్టి రాఘవ, ఈ వ్యష్టి జీవుడు చైతన్య బింబము యొక్క చిదాభాస ప్రతిబింబమే అని గ్రహించు. సూర్యబింబము ఆకాశములో ప్రకాశించుచున్నప్పుడు ఆ బింబము ఒక తటాకంలోని జలంలో కూడా ప్రతిబింబిస్తోంది. ఆకాశమున ఉన్న సూర్యుడు బింబము అని, నీటిలో ప్రతిబింబించే సూర్యుడు ప్రతిబింబము అని ఇక్కడ దృష్టాంతంగా గ్రహించాలి. ఆకాశ సూర్యుడు వాస్తవంగాని ప్రతిబింబ సూర్యుడు వాస్తవం కాదు కదా. చైతన్యము చిదాభావము అనబడు బింబ ప్రతిబింబాలు చిన్మయముగాక వేరేమీ కాదు. అట్టి చిదాభాసయే జగత్తు రూపంలో ఆత్మ చైతన్యమునందు ప్రతిబింబిస్తోంది. కనుక ఈ ప్రకాశము కూడా చైతన్య ప్రకాశమే. వ్యష్టి జీవుడు అనబడుచున్న చిదాభాస చైతన్యము లేక ప్రతిబింబ చైతన్యము బింబ చైతన్యము కంటే అభిన్నమే అయినప్పటికీ పరిణామము మొదలైన విషయాల దృష్ట్యా విభిన్నముగా తెలియబడుచున్నది. ఇట్టి విభిన్నత్వము కూడా చైతన్యము వలననే సంభవించుచున్నది. చేతనము, జడము, జడప్రకాశముల అభిన్నానుభవం భ్రాంతి చేత భిన్నముగా కనబడటం అన్నదే జగద్రూప వ్యవహారమని గ్రహించెదవుగాక. చేతన స్వరూపముగు బ్రహ్మము యొక్క విశాల శక్తి ఆకాశము కంటే కూడా అత్యంత సూక్ష్మమైనది. ఈ అహంభావం కంటే కూడా అత్యంత సూక్ష్మమైనది. ఈ అహంభావ దర్శనమంతా బ్రహ్మమునందే
దాని చేతనే దాని వలననే ఏర్పడుచున్నదని గ్రహించువారు బ్రహ్మ స్వభావులే అవుచున్నారు. వ్యష్టి జీవుడు సమిష్టి జీవుడు అను రెండు విషయములు వాస్తవ దృష్టిలో అభిన్నములు. వ్యష్టిలో సమష్టిత్వము ఉన్నది, సమష్టిలో వ్యష్టిత్వము ఉన్నది. జలములోని అనేక తరంగములకు అందులో గల ఒకానొక తరంగమునకు భేదమేమున్నదో చెప్పు. ఒక తరంగమునకు అనేక తరంగములకు జలమునకు అభేదమే సిద్ధిస్తోంది కదా. అట్లే వ్యష్టి జీవుడు సమష్టి జీవుడు చైతన్యములు అభేదమైనవి అని గ్రహించదువుగాక. భేదముగా గ్రహించబడటం అజ్ఞానము చేతనే సుమా. అజ్ఞానమే నీవు నేను అతడు జడము చేతనములతో నిండినట్టి ఈ జగద్దర్శనముకు అసలైన కారణమగుచున్నది. చైతన్య శక్తియే అహంకారంతో కూడినట్టి ఈ బ్రహ్మాండమును తన యందు తాను లీలామాత్రంగా దర్శిస్తోంది. ఇంతకు మించి ఇక్కడ ఏ ప్రత్యేకమైన విషయము లేదు. చిత్ శక్తి చేత తన నిజరూపమున స్వయముగా కల్పించుకొనుచున్న మనోహర వివర్త వైచిత్రమే ఈ జగత్తు అనబడుచున్నది. వివర్త వైచిత్రము అనగా డౌన్ క్యాస్ట్, డౌన్వర్డ్ వ్యూ. స్వయముగా కల్పించుకొనుచున్న మనోహర వివర్త వైచిత్రమే ఈ జగత్తు అనబడుచున్నది. ఈ బుద్ధి మరియు అహంకారము అనబడినవి కూడా ఆ చిత్ శక్తి యొక్క వివర్తము మాత్రమేనని గ్రహించు. అనగా నేను జీవుడను అను మూలభావంతో కూడుకుని కనబడేదంతా ఒక కల్పన వంటిదే గాని వాస్తవము కాదు. అదేవిధంగా శబ్ద స్పర్శ రూప రస గంధములు అనబడే పంచతన్మాత్రలు కూడా చైతన్యం యొక్క వివర్తములే అయి ఉన్నాయి. ఇక ఈ ద్వైత ఏకత్వ భావం గురించి వేరుగా చెప్పేదేమున్నది? ఇదంతా చిత్ శక్తి లేక ఆత్మ భగవాను కంటే వేరుగా కనబడుటకు మూల కారణం వాసనలే. వాసనలు అజ్ఞానం నుండే కలుగుచున్నాయి. వాసనలు అనగా అనేక శారీరక మానసిక క్రియాపరంపరల పర్యవసానమే. కనుక రామ, నీవు ఈ వాసనలను తత్సంబంధమైన కర్మల పర్యవసానమును మొదలంటా పరిత్యజించదువుగాక. ఈ నీవు నేను నాది నీది అను స్వల్ప దృష్టులకు అతీతుడువు అవుము. అప్పుడుగాని నీకు సత్యము సుస్పష్టం కాదు. సత్యము భ్రమ అను ఈ రెండు అత్యంత జటిలంగా కలిసిపోయి ప్రవర్తిస్తున్నాయి. నీవు ఎప్పుడైతే వాసనలను భేదభావములను త్యజించి వేస్తావో అప్పుడు సత్యము శేషించి అనృతము అనగా అసత్యము తొలగిపోగలదు. నాయన రామ, ఈ దృశ్యము ఏమై ఉన్నది అన్నది ఎరిగిన వాడవై దాని కారణమయ్యున్న నీ స్వస్వరూపము యొక్క ప్రాప్తియందు రమించుచుండుము. మేఘములచే కప్పబడి ఉన్నప్పుడు ఆకాశము యొక్క స్వరూపము గ్రహించగలమా? మేఘములు తొలగిపోయినప్పుడో ఆకాశము యొక్క వాస్తవమైనట్టి అఖండమైనట్టి స్వరూపము గోచరిస్తోంది కదా. స్వస్వరూపము విషయము కూడా అట్టిదే. శరీరముల పట్ల దృశ్యముల పట్ల గల భ్రమలు తొలగిన మరుక్షణం స్వస్వరూపము యొక్క వాస్తవమైన అఖండత్వము నిత్యత్వము దేశకాల అతీతత్వము గోచరిస్తాయి. ఈ ఆకాశము యొక్క స్థితత్వము ఆకాశం నుండే గోచరిస్తుంది కదా. అదేవిధంగా దృశ్య ప్రపంచము తొలగిపోయినప్పుడు కూడా చిత్ శక్తి యొక్క స్వాభావిక సత్తా గోచరించగలదు. నీ స్వరూపము ఆ స్వాభావిక సత్తయే. చిత్ శక్తి కంటే దాని స్వాభావిక సత్తా వేరైనది కాదు సుమా. అసలు సత్తా అంటే ఏమిటి, అసత్తా అంటే ఏమిటి, మాకీ తేడా ఏమిటో తెలియవచ్చలేదు. ఒక్క విషయం నిర్ద్వందంగా ప్రకటిస్తున్నాను విను. దృశ్య ప్రపంచము విచారణచే తొలగిపోగా ఈ జీవుడే అప్పుడు స్వచ్ఛుడై వెలయును అని ఖచ్చితంగా అనుభవపూర్వకంగా చెప్పుచున్నాను. ఆ స్థితిలో చిత్శక్తి యొక్క స్వాభావికత్వమునకు స్వస్వరూపమునకు అభేదమే అనుభవమవుతోంది. ఓ రామచంద్ర, మనశ్చేష్టారూపమగు సూక్ష్మ జగత్తు శూన్యము మాత్రమే. అనగా అతివాహిక జగత్తు, ద జోన్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అంతా కూడా శూన్యము మాత్రమే. ఇంద్రియములచే అధిష్ఠితమై ఉన్న ఈ శరీరాదులు, ఈ బ్రహ్మాండములు ఇవన్నీ చైతన్యము యొక్క భావనా వివర్త మాత్రములే కదా. చైతన్యము కంటే భిన్నమైనది ఎక్కడ ఏమున్నది చెప్పు. ఏ పదార్థం ఎద్దాని నుండి ఉత్పన్నమవుతోందో అట్లు ఉత్పన్నమైనది తన మూలమైన దానికంటే వేరైనది ఎట్లా అవుతుంది? ఏ పదార్థం ఎద్దాని నుండి ఉత్పన్నమవుతోందో అట్లు ఉత్పన్నమైనది తన మూలమైన దానికంటే వేరైనది ఎట్లా అవుతుంది? నీటి నుండి ఉత్పన్నమైన మంచు నామరూప రంగు భేదం చేత జలము కంటే వేరుగా తోచుచున్నప్పటికీ మంచుగడ్డ ఏ సమయం నందు కూడా జలము కంటే వేరైనది అయి ఉండదు కదా. స్థావర పదార్థములకే ఈ నియమము చెల్లుచున్నప్పుడు ఒక నిరవయవ పదార్థముల గురించి వేరుగా చెప్పేదేమున్నది? వ్యష్టి వలె తోచుచున్న అహంకారము శుద్ధ బ్రహ్మ చైతన్యము నిరవయవములు అయినవే. అవి రెండు వేరు వేరైనవి కావు.